నమస్కారం యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో ఘనంగా జరిగిన దివంగత నేత ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునఃఆవిష్కరణ. విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు, ఆనం అభిమానులు. ఆస్ట్రేలియాలో పర్యటించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు. తన జీవితం కావలి తెలుగుదేశానికి అంకితం చేస్తానన్న కావలి ఎమ్మెల్యే. కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ప్రకటన. రాష్ట్ర ప్రజలకి జగన్ క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్. వెంకటగిరి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన. శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టిన ఆత్మకూరు సిఆర్డిటి. రైస్ మిల్లులో భారీ రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తింపు. దివంగత నేత ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునరావిష్కరణ కార్యక్రమం నెల్లూరులో ఘనంగా జరిగింది. ఎంపీ వేమిరెడ్డి చేతుల మీదుగా వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు నగరం రామలింగాపురం సెంటర్ వద్ద సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో దివంగత నేత ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునఃఆవిష్కరణ కార్యక్రమం ఓ పండుగలా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విచ్చేయగా, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు, పాసం సునీల్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆనం కుటుంబ సభ్యులు, నగర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, ఆనం ఆత్మీయులు, అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వారందరి సమక్షంలో ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి, మంత్రి పొంగూరు నారాయణలు ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు. సింహపురి ఉక్కు మనిషి, ఓటమి ఎరగని రాజకీయ దురంధరుడు, నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు, ఆనం వంశ రాజసానికి ప్రతీక ఆనం వెంకటరెడ్డి అని సభా వేదికపై వక్తలు ప్రసంగించారు. వ్యవసాయ రంగానికి ఆనం వెంకటరెడ్డి సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆస్ట్రేలియాలో పర్యటించారు. సిడ్నీ ఎయిర్పోర్టులో సోమిరెడ్డికి ఎన్ఆర్ఐ ప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమిరెడ్డి సిడ్నీ ఎయిర్పోర్టులో దిగారు. అక్కడి టీడీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఆప్యాయంగా పలకరించారు. టీడీపీ కండువాలతో వారంతా చంద్రమోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకున్నారు. పరిచయ కార్యక్రమాలు అయ్యాక సోమిరెడ్డి వారితో కొంతసేపు ఎయిర్పోర్టులోనే మాట్లాడారు. ఇక్కడ చూపుతున్న ఆదరణ, ఆప్యాయతలను చూస్తుంటే తాను ఏపీలో ఉన్నట్లుగానే ఉందని ఈ సందర్భంగా సోమిరెడ్డి పేర్కొన్నారు. సిడ్నీ ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన వారిలో విజయ్ చెన్నుపాటి, సతీష్ గద్దే, చంద్రబోస్ గడ్డం, రమేష్ ఆర్ముల్లి, సురేంద్ర అన్నే, రంజిత్ కావూరి, రవి కొడాలి, సుబ్బు దాసరి తదితరులు ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా సోమిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. దివంగత నేత ఆనం వెంకటరెడ్డి జ్ఞాపకార్థంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కి 6 పోలీసు వాహనాలను దాతలు అందజేశారు. వాహనాలను ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. వాహనాల తాళాలను ఎస్పీకి అందజేశారు. ఆనం వెంకటరెడ్డి జ్ఞాపకార్థంగా మంత్రి ఆనం ప్రత్యేక చొరవతో దాతలు తాళ్లూరి గిరినాయుడు, కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, వేలూరు కేశవ చౌదరి, మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, కొండ్రెడ్డి రితీష్ కుమార్ రెడ్డి, హర్షారెడ్డి సమకూర్చిన 6 వాహనాలను ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల పోలీస్ స్టేషన్లకు అందజేశారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కు ఈ వాహనాల తాళాలను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు అందజేసి జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ, మంత్రులు, దాతలకి ఎస్పీ కృష్ణకాంత్ ధన్యవాదాలు తెలియజేశారు.
నెల్లూరు బృందావనం ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఎంపీ వేమిరెడ్డి మంత్రి నారాయణలు ప్రారంభించారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. నెల్లూరు ప్రజలకు ఉత్తమ సేవలందించేలా హాస్పిటల్ యాజమాన్యాలు కృషి చేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని బృందావనం ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ని మంత్రి నారాయణతో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రారంభించారు. 50 పడకల హాస్పిటల్లో మెదడు, వెన్నెముక, నరాలు, చిన్నపిల్లలు, పురిటి పిల్లల విభాగాలకు సంబంధించి వైద్యం అందిస్తున్నారన్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ వైష్ణవి, నియోనెటాలజిస్ట్ డాక్టర్ గోకుల్ కృష్ణన్ను వారు అభినందించారు. వైష్ణవి తల్లిదండ్రులు డాక్టర్ పెంచలయ్య, నిర్మల జిల్లా స్థాయిలో మంచి వైద్య సేవలు అందించారన్నారు. గతంతో పోల్చితే నెల్లూరు జిల్లాలో వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయని, కొత్త ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చాయన్నారు. అత్యవసరమైన ట్రీట్మెంట్స్ ను అతి తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ తన అనుచరులు పలువురు వైసీపీ నాయకులతో కలిసి టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వమే వర్ధిల్లాలి అంటూ కావలిలో వైసీపీ కీలక నేత జనిగర్ల మహేంద్ర యాదవ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం కావలిలోని మన్యం గోపాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ భారీగా తన అనుచరులు, పలువురు వైసీపీ నాయకులతో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను, మహేంద్ర యాదవ్ ను వారి అభిమానులు గజ్జమాలతో సత్కరించారు. మహేంద్ర యాదవ్ మాట్లాడుతూ బాగా పనిచేసే ఎమ్మెల్యేలను అరుదుగా చెప్పుకుంటామని, వారిలో ఒకరు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఆయన నిరంతరం పనిచేస్తున్నారని, ఎప్పుడూ ఆయనదే గెలుపు అంటూ తెలిపారు. ఇక నుంచి కావ్య కృష్ణారెడ్డి నాయకత్వమే వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలము అయిన తరుణంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము కూడా నా వంతుగా ఒక మంచి కావలికి ఒక ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తి ఉన్నాడు అని నమ్మకంతో మేము మా ప్రాంతంలో ప్రజలందరూ కూడా వచ్చి ఒకసారి ఆ సమావేశంలో మన ఎమ్మెల్యే గారికి మేము కూడా మద్దతు తెలపాలని వచ్చాము. వచ్చినప్పుడు వారి గౌరవనీయులు పెద్దగా నాకు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. ఒకటే చెప్పాలి, మామూలుగా నేను చెప్పాలనుకునేది ఒకటి, మీరందరూ మేము చెప్పిన అందరికీ ఒకటి తెలుసు, ప్రజలందరూ ఒకటి గమనిస్తున్నారు. ఒక సంవత్సర కాలం ఒక ఎమ్మెల్యే గారు కావలి పట్టణంలో ఏం చేశారనేది మనం అందరం చూసాం. ఎందుకంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళకే ఎక్కువ మందికి తుమ్మలపేట రోడ్డు వైపు వెళ్ళే పని ఉంటుంది. ఆ రూట్లో పోతా ఉంటే గుంతలకి ఆ బాధలు ఎంత ఇబ్బంది పడ్డామో మన అందరికీ తెలుసు. అది గెలిచిన వెంటనే ఆ రోడ్డును వేసిన ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారు కాకలేరని చెప్పి మనం అందరం అనుకోవాలి. అదేవిధంగా ట్రంక్ రోడ్డుని మీరు చూస్తున్నారు, అది ఎంత అందంగా ఉందో. అదేవిధంగా వైకుంఠపురం దగ్గర అన్నపగుంటగా అక్కడ ఎలా ఉండేది, ఆ ప్రాంతం ప్రజలు పడే ఇబ్బందులు అక్కడంతా పోయి చూస్తూ ఉండేవారు. దాన్ని కూడా సత్వరం పరిష్కరించారు సార్ వచ్చిన తర్వాత. అంటే సార్ ఉద్దేశం వేరే ఉద్దేశం లేదు, మీ అందరికీ తెలుసు. ఒకటే ఒకటి, అయితే ఆ సంవత్సరంలో ఎవరు ఒక స్థుతికో మోటుకో కాదు, ఆయన నచ్చని విషయాలని అందరు ప్రజలు అనుకుంటారు. చెప్తే చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో అందరిలో ఉండేది అందరికీ తెలుసు. ఆ చెప్పాడు. ఒక సంవత్సర కాలంలో ఏదో అభివృద్ధి చేశాడో చెప్పుకుంటూ పోతే నాకు తక్కువ ఎక్కువ టైం అవుతుంది. అది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఆయనకి నిరంతరం ఈ సంవత్సర కాలంలో ఒకే ఒకటి మనం గమనించాలి, సంవత్సర కాలం కావలి నియోజకవర్గంలోనే ఉండి ప్రజల్లో తిరిగిన ఒక గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే.
జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. వెంకటగిరి పోలీస్ స్టేషన్ వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. సిఐఎస్ఎలకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర రాజధానిపై దుష్ప్రచారం, మహిళలను కించపరుస్తూ అవమానకరంగా మాట్లాడించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం కూటమి నాయకులు, వీర మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీఐ ఏవి రమణ, ఎస్ఐ సుబ్బారావులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధానిపై దుష్ప్రచార దాడి చేసినందుకు, మహిళల శీలహననం చేయించినందుకు, అమరావతిలో అధికంగా ఉన్న బీసీ, ఎస్సీలను అవమానించినందుకు, ప్రముఖ బౌద్ధ క్షేత్రంపై దాడి చేయించినందుకు, ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అని సాక్షి టీవీ ఛానల్లో డిబేట్ సీనియర్ జర్నలిస్టులచే మాట్లాడించడం దుర్మార్గమైన చర్య అని వారు ఖండించారు. అలాగే కుంభకోణాల నుంచి ప్రజా దృష్టి మళ్లించేందుకే దిగజారుడు రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డి వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఏఎంసీ మాజీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు, పట్టణ మాజీ ప్రెసిడెంట్ మంకు ఆనంద్, మాజీ కౌన్సిలర్ మునుగోటి విశ్వనాథం, జనసేన నాయకులు రామారావు, అనిల్, వీర మహిళలు, సిహెచ్ రాధమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలందరూ అన్ని మన భారతదేశం వైపు చూస్తూ మహిళలను గౌరవిస్తుంటే, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన బాటలో నడుస్తుంటే, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ ఆయన భార్య నడుపుతున్న సాక్షి మీడియాలో డెబ్యూట్లలో కూర్చొని వాళ్ళు గత సంవత్సరం చేసినటువంటి పరిపాలనలో అభివృద్ధిని, సంక్షేమాన్ని బట్టబయలు చేసుకోకుండా ఈరోజు అమరావతిలో ఉన్న రైతులు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఆయనకి 29 గ్రామాలు 33,000 ఎకరాల పొలాల్ని ఆయన చేతికిచ్చి రాజధాని నిర్మాణానికి ఇస్తే, ఈరోజు కక్షపూరితంగా అమరావతిలో ఉన్న మహిళల మీద జగన్ అయితేమి, ఆయన మీడియాలో ఉన్న జర్నలిస్టులు అయితేమి, ఇటువంటి వేస్తలు అమరావతిలో ఉన్న వాళ్ళు అనడం చాలా ద్రోహం. కాబట్టి వీళ్ళని తప్పకుండా శిక్షించాలని కోరుకుంటున్నాం. అమరావతిలో నీరు సంచరించడం లేదా? అమరావతిలో దుర్గమ్మ కొలువై ఉంది. ఎందరో ఋషులు తపస్సు చేసిన నేల, ఎన్నో పుణ్య నదులు ప్రవహించే నేల అది. మీ నాయకులు అక్కడికి వెళ్తున్నారు. ఎవరు? మీ మంత్రులు, మహిళా మంత్రులు రోజా అయితేమి, రజనమ్మ అయితేమి, ఇంకొకరైతే మీ భార్య భారతి కూడా. మీ అటువంటి వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారు. మీరు మీ భార్యలు, మీ కార్యకర్తలు వేసులు కాదా? అక్కడున్న అమరావతి రైతులు వేసులా? ఎలా అంటారు? మీరు కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేదన్నా తింటున్నారా? మీరు ఒక తండ్రికి పుట్టారా, లేదంటే ఎటువంటి క్రూర మృగాలకి పుట్టారా అని ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి అనుచిత వాక్యాలు మరలా మా మహిళా లోకాలని, అమరావతిలో ఉన్నటువంటి మహిళలను కానీ ఏ మహిళనైనా అంటే మాత్రం ఊరుకోమని ఖండిస్తామని, నాలుకని ఖండాలుగా ఖండిస్తామని ఈరోజు కూటమి ప్రభుత్వం తరపున వీర మహిళమైతే అందరం తెలియజేస్తున్నాము. జగన్ ఇక మీదట జాగ్రత్తగా నడుచుకోవాలని మీకు, మీ మీడియా, సాక్షి మీడియాకి తెలియజేస్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. అంటే శుక్రవారం రోజు ఉదయం 7:30 గంటలకు సాక్షిలో కేఎస్ఆర్ లైవ్ షో అనేది ప్రసారం అవుతుంది. దాంట్లో కేఎస్ఆర్ మోడరేటర్గా వ్యవహరిస్తూ కృష్ణరాజు అనేటువంటి ఒక వైసీపీ అభిమాని జర్నలిస్టు ముసుగులో అక్కడ వచ్చి అమరావతిని ఇది వేసులు నివాస ప్రదేశము, ఇది వేసుల రాజధాని అని చెప్పేసి ఒక అవమానకరంగా జుగుత్సాకరమైనటువంటి భాషను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే మహిళల్ని కించపరిచాడు. అదేవిధంగా ఆంధ్రులకి అమరావతి రాజధాని, ఆ రాజధాని ప్రాంతాన్ని కూడా అందరూ కూడా దాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు. అలాంటి లైవ్ షోలని నడిపినటువంటి సాక్షి యజమానమైనటువంటి వైఎస్ భారతీరెడ్డి మీద కూడా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా కేఎస్ఆర్, కృష్ణరాజు మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాల పరిపాలనలో అమరావతి నిర్మించకపోగా 3 రాజధానులు అని చెప్పేసి అతని కాలం ఎల్లబుచ్చి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలైనటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా దాని మీద దుష్ప్రచారాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మహిళలను అవమానపరుస్తూ ఆ రాజధానాన్ని అభివృద్ధి చెందనీయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సాక్షి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గం వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. జై బీజేపీ, జై. వెంకటేశ్వరపురంలోని పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలను బీజేపీ నేత మిడతల రమేష్ పరిశీలించారు. హౌసింగ్ అధికారులు ఓటీఎస్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలలో ఓటీఎస్ నిధులు దుర్వినియోగమయ్యాయని బీజేపీ నేత మిడతల రమేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన స్థానిక బీజేపీ నాయకులతో కలిసి నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం 7వ లేఅవుట్లోని పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం మిడతల రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతం గృహ నిర్మాణాలకు అనువైనది కాదని 2022 సంవత్సరంలో కలెక్టర్కు బీజేపీ ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. అప్పటికే అవినీతి రుచిమరిగిన హౌసింగ్ అధికారులు ఫౌండేషన్ నిబంధనలకు విరుద్ధంగా పనులు మొదలుపెట్టారన్నారు. హౌసింగ్ రూల్స్ కు విరుద్ధంగా 4 అడుగుల లోతులో బల్బు మెథడ్ లేకుండా నిర్మాణాలు చేశారన్నారు. హౌసింగ్ అధికారులు ఎంత దిగజారి ప్రవర్తిస్తే మేము అదే స్థాయిలో పోరాటం స్థాయిని పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని రమేష్ హెచ్చరించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ప్రసాద్, వెంకటేష్, శ్రీహరి, నరేంద్ర, సింగ్, సృజన, ఆదినారాయణ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క గృహ నిర్మాణాలలో ఈ ప్రాంతం అనువైనది కాదని చెప్పి 2022వ సంవత్సరంలో మేము కలెక్టర్కి భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేస్తే అవినీతికి రుచిమరిగిన అవినీతి అధికారులు హౌసింగ్ వాళ్లకు బీజేపీకి ఆ రోజు నుంచి ప్రచ్ఛన్న యుద్ధం స్టార్ట్ అవడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వన్ టైం సెటిల్మెంట్ పేరుతో లక్షల రూపాయలు దండి లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నాము, మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పి ఏ మౌలిక వసతులు కల్పించకుండా ఓటీఎస్ డబ్బుల్ని దిగమింగేశారు. ఈ లేఅవుట్లో ఇప్పటికి 500 ఇళ్లను మేము పరిశీలించాం. అందులో 300 ఇళ్లకు పగుళ్ళు వచ్చి ఉన్నాయి. దీనికి నైతిక బాధ్యత హౌసింగ్ నిర్మాణం వహించాలని చెప్పి స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో కట్టొద్దు అని చెప్పాం. నువ్వు కానీ కట్ట తెలిస్తే పైలింగ్ సిస్టమ్ వేసావు. పైలింగ్ సిస్టంలో 10 అడుగులు లోతు గుంట తీసి బల్బు సిస్టమ్ పెట్టాలి. బల్బు సిస్టమ్ పెట్టలేదు. పైలింగ్ సిస్టంలో 4 అడుగులు మాత్రం గుంటలు తీసి నువ్వు చేయడం జరిగింది. పిల్లర్స్ సిస్టాన్ని అవాయిడ్ చేసావు. పిల్లర్స్కి అయినా 70,000, పైలింగ్కి అయినా 70,000, ఓపెన్ ఫౌండేషన్ అయితే 70,000. నాణ్యత రహితంగా కాంట్రాక్టర్లతో కుమ్మైపోయాయి. అవినీతికి పాల్పడడం వల్ల ఈ గృహాలు ఏవి కూడా నివాస యోగ్యం కాకుండా పోయినాయి. దీనికి సంపూర్ణ బాధ్యత హౌసింగ్ అధికారులు వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు కాంట్రాక్టర్లకు కానీ ఈ యొక్క పెద్ద మేస్త్రులకు కానీ ప్రభుత్వానికి కానీ అగ్రిమెంట్ వ్యవస్థ లేకుండా ఇక గృహ నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల కాలంలో ఇక్కడ మేము లబ్ధిదారుల్ని విచారిస్తే హౌసింగ్ లిస్టు ప్రకారం మెటీరియల్ మేము లబ్ధిదారులు తీసుకున్నారు, కాంట్రాక్టర్కి మెటీరియల్ ఇచ్చారు అనే అంశాలను లబ్ధిదారులను అడిగితే మాకు తెలియదయ్యా, మాకు మెటీరియల్ ఇవ్వలేదు, మేము ఎక్కడ ఇల్లు కట్టుకున్నాము, మాకు తెలియదు అని చెప్తున్నారు. అంటే మీరు గోడౌన్లలో ఫోర్జరీ సంతకాలు వేసుకొని సిమెంట్ స్టీల్ అమ్మేసుకొని లబ్ధిదారులకు అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులంటే మీరు దోచుకుతుండడానికి దాన్ని వినియోగించుకొని పేదవాళ్ళుగా జీవించేటట్టు ఈ యొక్క నాసిరకమైన ఇళ్లను నిర్మించి అందరు పేదల కడుపు కొడుతున్నారు. మీరు మిమ్మల్ని క్షమించదు లేదు. దీని మీద నైతిక బాధ్యత వహించి ఈ ఇళ్ళన్నింటినీ కూడా హౌసింగ్ అధికారులు వాళ్ళ సొంత డబ్బులతో కానీ కట్టకపోతే దీన్ని సుప్రీంకోర్టుకైనా సరే దీన్ని దాఖలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా జీవితం కావలి తెలుగుదేశం పార్టీకి అంకితం చేస్తానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రకటించారు. కావలిలో జరిగిన కూటమి నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తనకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మరువనని, వారి కోసం ఏదైనా చేస్తానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణం మన్నెం గోపాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరవగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. నాటి వైసీపీ దౌర్జన్యాలు, దాడులను ఎదుర్కొన్న తీరును గత ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్
రెడ్డి అవినీతిని సమావేశంలో కూటమి నాయకులు ఎండగట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు అవకాశమిచ్చారని, లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ధ్యేయమన్నారు. తనకు సహాయాన్ని చేసిన వారిని ఎప్పుడూ మరువనన్నారు. తన గెలుపుకు నాయకులు, కార్యకర్తలు 2 నెలలు అహర్నిశలు కష్టపడ్డారని, అందుకే నా కుటుంబం కంటే నాయకులు, కార్యకర్తల కోసమే అధిక సమయం పనిచేస్తున్నట్లు చెప్పారు. నా జీవితం కావలి తెలుగుదేశానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కావలి మున్సిపల్ ఎన్నికల్లో కావలిలో 40 వార్డులకు కూటమికే దక్కేలా అందరినీ కౌన్సిలర్లుగా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేను ఈ రోజు 24 గంటలు కావాలనే ఉంటూ మీకు అందుబాటులోనే ఉంటూ నిరంతరం సేవ చేస్తున్నాను తప్ప మీకు చేసే సేవలో నా బిడ్డలకు కానీ నా భార్యకు కానీ బంధువులు కూడా చేయకుండా నా జీవితాన్ని కావలి తెలుగుదేశం పార్టీకి అంకితం చేసి నిరంతరం పనిచేస్తున్నాను. ఇంతకంటే నేనేం చేయాలో దయచేసి నాకు చెప్పండి. నన్ను నా మొదటి రోజున మహానాడు జరిగితే కార్యకర్తలు, నాయకులు ఒంటరిగా రండి, సాయంత్రం 7 గంటల తర్వాత నన్ను ప్రశాంతంగా కలవండి, మీ ఇబ్బందులు చెప్పండి, చాతైనంత వరకు మనిషిగా నేను చేయగలిగిన సహాయాలు, సహకారాలు చేస్తానని కూడా మాటిచ్చాను. ప్రజలకు సేవ చేస్తూనే, కార్యకర్తలకు సేవ చేస్తూనే, ఫ్రంట్ లో ఉన్నటువంటి నాయకులందరినీ కలుపుకొని పోతూనే నిరంతరం నా కుటుంబం కంటే కూడా ఈ రోజు జగమెత్తినటువంటి తెలుగుదేశం కుటుంబం కోసమే నా శరీరాన్ని అంకితం చేసి పనిచేస్తున్నట్టు కూడా గుర్తించండి అని మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని అడగదు ఒకటే, నేను గెలిచి 1 ఇయర్, ఈ 1 ఇయర్ కాలం నాకేమో ఆనందాన్ని కాదు. ఈ కావలి చరిత్ర 40 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో కావలి మున్సిపాలిటీ డైరెక్ట్ గా ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ఈ రోజు నన్ను నమ్ముకుని 40 మంది కార్యకర్తలు కౌన్సిలర్ల కోసం ఎదురు చూస్తున్నారు. మా అన్న వచ్చాడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, యువ నాయకుడు లోకేష్ ఉన్నాడు. ఈ టైంలో మేము అందరం కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఊరుతుంటే ఈ క్రమంలో మనుషులు పెరిగే కొద్దీ నాకు బద్దన అవుతుంది. అయినా మీ అందరి భవిష్యత్తు కోసం నన్ను ముఖ్యమైన ఎమ్మెల్యేని చేస్తే మీ అందరినీ కౌన్సిలర్లు చేయడం కొరకు, సమాజంలో గౌరవం పెంచేందుకు నేను కూడా నడుము బిగించి ఈరోజు ఇంటంటే ఎమ్మెల్యే కార్యక్రమం, టౌన్లో ఏ కార్యక్రమం జరిగినా పాల్గొనే కార్యక్రమం, ఈ రోజున కొత్త వారిని తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చే కార్యక్రమం ఏ ఒక్కటి జరిగినా నా విజయాని కోసం కాదు, ఈ కార్యకర్తల విజయం కోసం అనే విషయాన్ని కూడా దయించి అర్థం చేసుకోవడం చెప్పి ఈ సందర్భంగా నాకు తెలియజేస్తున్నాను. నేను ఒక్కటి ఆనందంగా పండగలో ఊరేగడం కాదు, నాతో పాటు నా చేతిలో చేసి నాతో కలిసి నడిచి నా లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేయడం కొరకు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం విధ్వంసమైనటువంటి ముందుకు నెట్టి నాలో ఇంత శక్తి ఉంది, నాలో ఇంత ఆలోచన ఉందని గుర్తించిన ఆ ఇద్దరి మహానుభావులకి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోవాలంటే ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేసేంత వరకు నా జీవితాన్ని అంకితం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే నాకు ఇచ్చిన రుణాన్ని నేను తీర్చుకున్నట్టు. నాకు ఒక లక్షణం ఉంది, నా తల్లిదండ్రులు నేర్పిన ఒక గుణం ఉంది. చిన్న సహాయం చేసి మొదటి తల్లి అయితే ఆ తల్లి నాకు ఇచ్చిన సహాయానికి రుణం తీర్చుకోవడం కొరకు కావలికి ఆమె పేరు పెట్టేదానికి నేను ముఖ్యమంత్రిని సంపాదించి సాధించి పెట్టా. నాకు చిన్న సహాయం చేశాడు పేదారామచంద్ర మిత్రుడు. చంద్రబాబు గారు అడిగినప్పుడు ఎస్ కావలికి కృష్ణారెడ్డి సూటబుల్ క్యాండిడేట్, ఎలక్షన్ చేయగలడు, మేము రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తిరిగినా, ఎలక్షన్లో తిరిగినా తిరగకపోయినా తను ఒంటి చేతితో ఎలక్షన్ చేసుకునే కెపాసిటీ తనకు ఉంది అని చెప్పి నా గురించి చెప్పి చంద్రబాబు చేస్తే ఆ రుణం తీర్చుకునేందుకు ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ వస్తే కావలికి తీసుకొచ్చి పౌర సన్మానం చేసి నేను రుణానికి భక్తుడిగా ఉన్నాననే దానికి కావలిలో పౌర సన్మానం చేశారు. అంటే ఒక చిన్న సహాయం పొందితే మర్చిపోలేని మనస్తత్వం అనే దానికి చెబుతున్నా. నా మిత్రుడు కీర్తిశేషులు గ్రంథి యానా శెట్టి గారు
రాజకీయ ఆఖరి మస్తకంలో ఆఖరి మజిలీలో తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తన ఇంటికి పరామర్శకి ఎవరు వెళ్ళినా కావలిలో ఒకే ఒక వ్యక్తి కావలి రాజకీయ చక్రాన్ని మార్చగలడు, అది కావ్య కృష్ణారెడ్డి, అతనైతే గెలుస్తాడని దగ్గరికి చెప్తే ఆయన రుణం తీర్చుకోవడం కొరకు ఆయన కాంక్ష విగ్రహాన్ని కావల్లో పెట్టి ఆయన రుణాన్ని తీర్చుకున్నాడని సందర్భంగా చెప్తున్నాను. ఎందుకు చెబుతున్నానంటే నన్ను గుర్తించిన చంద్రబాబు లోకేష్ మిమ్మల్ని అందరినీ నమ్మి మీ దగ్గరికి పంపిస్తే మీరందరూ కూడా చంద్రబాబు లోకేష్ మీద నమ్మకంతో మీ ముందుకు వచ్చిన నా మీద నమ్మకంతో మీ కష్టాలన్నింటినీ మర్చిపోయి మీ బాధలన్నీ మర్చిపోయి మీ ఇబ్బందులన్నీ మర్చిపోయి 1-2 నెలల పాటు అహర్నిశలు కష్టపడి నన్ను గెలిపిస్తే మిమ్మల్ని ఎందుకు మర్చిపోతానో దయచేసి అర్థం చేసుకోవడానికి చిన్న మాట సాయం చేస్తేనే గుర్తుంచుకునే నేను నా కోసం మీరు పడ్డ కష్టాలు. మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోవూరు నియోజకవర్గ టీడీపీ మహిళా మనులు నాయకులు డిమాండ్ చేశారు. కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్కి వారు వినతి పత్రం అందజేశారు. అమరావతికి భూములిచ్చిన మహిళల్ని వైసీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడడం దారుణమని, దీనిని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని కోవూరు నియోజకవర్గ టీడీపీ మహిళా మనులు నాయకులు తెలిపారు. అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు కోవూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంగనాథ్ గౌడ్కి వినతపత్రం అందజేశారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వేల ఎకరాలు అమరావతికి భూములిచ్చిన మహిళా మనులను అసభ్యకరంగా మాట్లాడడం సరికాదని వైసీపీ నేతలను హెచ్చరించారు. గతంలో నారా భువనేశ్వరిని అసభ్యకరంగా మాట్లాడినందుకు ప్రజలు ఓటు అనే రూపంలో నీకు తగిన గుణపాఠం చెప్పారని జగన్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, నాగరాజు, సర్పంచులు అమరావతి, విజయమ్మ, మహిళలు వెంకటరమణమ్మ, ఉమా, నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గారిని ఈ విధంగా విమర్శించడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈ దొంగ రాజకీయ నాయకులందరినీ కూడా ఎవరైతే మీడియా ద్వారా దొంగ సాక్షి పేపర్ల ద్వారా నువ్వు ఎట్లా తిట్టి మాట్లాడుతున్నావో అదేవిధంగా వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఒక స్టేషన్లో వేసి దొంగలందరినీ నాకు అరెస్ట్ చేసి ఒక మూలను కూర్చొని పెట్టాలా. ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా. వీళ్ళందరూ నడిపే వాళ్ళని అందరిని కూడా ఓర్చుకోలేక ప్రజలకి సంక్షేమం అనేది నడిపిస్తూ ప్రజలకు తెలియజేస్తూ శాసనసభ్యుల ద్వారా గ్రామాల్లోకి తీసుకొస్తున్న నిధుల్ని చేస్తున్నది ఓర్చుకోలేక ఈరోజు మహిళల చైతన్యంతో ముందుకు నడుస్తున్న చంద్రబాబు నాయుడు ముందుకి నడిపిస్తున్న మమ్మల్ని అందరిని కూడా ఎస్సీ ఎస్టీలనే ముందుకు తీసుకొస్తున్నాడు. ఈరోజు గౌరవ అసెంబ్లీలో కూడా మహిళల గురించి, ఎస్టీల గురించి, ఎస్సీల గురించి, బీసీల గురించి, అన్ని వర్గాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి అసెంబ్లీలో మాట్లాడిస్తున్నారు ఈ నియోజకవర్గ శాసనసభ్యుల చేత. అలాంటి మమ్మల్ని ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడలేని విషయాలు పక్క చోట నాయకుల చేత దొంగల చేత మాట్లాడిస్తావా? ఇదే నీ సమంజసం, నీ పార్టీ అధ్యక్షత? మమ్మల్ని నువ్వు కించపరిచేది. ఆ రోజు మేము అనేది నీకు ఓట్లు లేకపోతే నువ్వు ఆ రోజు 5 ఏళ్ళు నువ్వు ప్రభుత్వంలో ఎట్ట కొనసాగించావు? నీకు తెలియదా అప్పుడు ఇదంతా స్వచ్ఛంద సంస్థలు వేషగా నడుపుతున్నారనేది? నువ్వు చేసి నువ్వు నడిపి ఈరోజు మేము సంవత్సరం కూడా సదరంగా సంవత్సరం అయింది. ఇప్పుడు మమ్మల్ని నువ్వు మా మీద రుద్దుతున్నావు. మాసికాయ మామిడికాయ అన్నట్టు నువ్వు రుద్దుతున్నావే కానీ నువ్వు చేసిన తప్పు మా మీద రుద్దుతావా? మహిళల శీల హననం చేయించినందుకు అమరావతిలో అధికంగా ఉన్న బీసీ ఎస్సీలను అవమానించినందుకు, ప్రముఖ బౌద్ధ క్షేత్రంపై దాడి చేయించినందుకు, కుంభకోణాల నుంచి ప్రజాదృష్టి మళ్లించేందుకే దిగజారు రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఆడవాళ్ళు సవాల్ చేసి మాట్లాడుతున్నాము. అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రాంతం అమరావతి, ప్రముఖ బౌద్ధ క్షేత్రం అమరావతి, శతవాహనాల రాజధాని అమరావతి, బడుగు బలహీన వర్గాల అధికంగా ఉన్న ప్రాంతం అమరావతి, నవ్యాంధ్ర ప్రజా రాజధాని అమరావతి. ఇంతటి పవిత్రమైన ప్రాముఖ్యమైన అమరావతిపై సాక్షి ఛానల్ అటువంటి డైరెక్షన్ లేకుండా నీచమైన దుష్టారం దాడి చేయడం జరిగింది.
అమరావతిపై దుష్టార దాడి చేయించినందుకు, మహిళల శీల హననం చేయించినందుకు జగన్ వెంటనే రాష్ట్ర ప్రజలు, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు, అత్మాయికవాదులను వెంటనే క్షమాపణలు చెప్పాలని మేమంతా మహిళలంతా కోరుతున్నాము. గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు కోవూరు పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో సాక్షి యాజమాన్యం జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త వివిఆర్ కృష్ణరాజు గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు దేవతలు నడియాడినటువంటి భూమి అమరావతి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన స్వహస్తాలతో భూమి పూజ చేసినటువంటి అమరావతి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అమరావతి. అట్లాంటి అమరావతి భూమిని, అక్కడ ఉండేటువంటి ప్రజలని, మహిళలని కించపరుస్తూ నిన్న ఒక డిబేట్లో అసభ్యకరంగా, దిగుత్సాహకరంగా మాట్లాడినటువంటి మాటలు. ఈ కృష్ణరాజు అనే వాళ్ళకి మీ జన్మలో ఎప్పుడన్నా కానీ గత ప్రభుత్వంలో 1 ఎకరా ల్యాండ్ పూలింగో ఏదైనా చేసి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ జగన్మోహన్ రెడ్డికి అతనికి ఆనవాయితీ అది. మహిళలను కించపరుస్తూ ఉండడమే అతని పని. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. మహిళలంటే ఎటువంటి గౌరవం లేదు. అందుకే సొంత తల్లి చెల్లి ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితులు కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి నిజంగా జగన్ మోసపు రెడ్డే. ఎప్పుడైనా కానీ డైవర్ట్ పాలిటిక్స్కి అలవాటు పడి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని, ఇంకొక సంక్షేమాన్ని ఓర్వలేక ఇట్లాంటి బురద జల్లేటువంటి వ్యవహారాలు చేస్తూ రాజధానిలో ఉండేటువంటి మహిళల్ని కించపరుస్తూ అసభ్యకరంగా వేసులంటూ మాట్లాడడం, నీ ఇంట్లో ఉండేటువంటి నీ భార్య, మిగతా ఎవరన్నా నీ పిల్లలు ఏమన్నా కానీ సహిస్తారేమో చూసుకో. అప్పుడు చూస్తే సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇట్లాంటి మాటలు బాబు గారి మీద మాట్లాడించావు. ఇప్పుడు చూస్తే తన 100,000 ఎకరాలు రాజధాని కోసం అర్పించినటువంటి మహిళల్ని, అక్కడ ఉండేటువంటి రైతుల్ని ఈ విధంగా మాట్లాడుతూ వచ్చావు. నీ బతుకంతా ఇట్లాంటిదే నీ పరిస్థితి. మాట్లాడుతున్నావు. పైన భగవంతుడు అన్నీ గమనిస్తుంటాడు. చట్టం దాని పని అది చేసుకోబోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో భాగంగానే మీ నాయకులు అందరి చేత ఏమవుతుంది, తర్వాత మేము వస్తాం, మేము చూస్తాం, మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో మేము కూడా అదే చెప్తున్నాం. మీది ప్రాణం అయితే మాది కూడా ప్రాణమే, మాది ప్రాణం అయితే మీది ప్రాణమే. జరగాల్సినవి తర్వాత ఎంత దూరం జరుగుతాయో మా అధినేత మనకి ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం మాత్రమే ముఖ్యం. గొడవలు పడాల్సినటువంటి మన పరిస్థితి కాదు. చట్ట ప్రకారం అన్నీ చేసుకొని పోతూ ఉంటామని చెప్పినటువంటి ఒకే ఒక మాట కట్టుబడి ముందుకు పోతూ ఉన్నాం. అది లేని రోజున మీరు కనుమరిగిపోయి అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోమని. చంద్రశేఖరపురంలోని శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆత్మకూరు సిఆర్డిటి రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ అధికారులు హెచ్చరించినా రేషన్ బియ్యం మాఫియాలో మాత్రం కొంచెం కూడా చలనం లేదనిపిస్తుంది ఈ ఘటన చూస్తుంటే. చంద్రశేఖరపురంలోని శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి ఉంచారు. రైస్ మిల్లు యాజమాన్యం ఆ రేషన్ బియ్యాన్ని అంతా రీసైక్లింగ్ చేయిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక గ్రామస్తులు రైస్ మిల్లు యాజమాన్యంపై తిరగబడ్డారు. పోలీసుల సహకారంతో రైస్ మిల్లు తాళాలు పగలగొట్టారు. వెంటనే వారు ఆత్మకూరు సిఆర్డిటికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన అక్కడికి చేరుకుని రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని లారీలో లోడ్ చేస్తుండగా గుర్తించి అడ్డుకున్నారు. దాదాపు 5 టన్నులకు పైగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులకి అప్పగిస్తామన్నారు. అవి కాని పీడీఎస్ బియ్యమని నిర్ధారణ అయితే 6A కేసు నమోదు చేస్తామని చెప్పారు. శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్లు వ్యవహారంపై రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు ఉదాసీగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో. నేను సిఆర్డిటి ఆత్మకూరు. ఈరోజు ఉదయాన మన శ్రీయుత జిల్లా పౌర సరఫరా అధికారి నెల్లూరు వారు చంద్రశేఖరపురం దగ్గర ఉన్న మిల్లుకి పరిశీలించమనేసి చెప్పారండి. చెప్తే ఈరోజు నేను ఈ మిల్లు దగ్గరికి వచ్చాము. మిల్లు దగ్గరికి వస్తే బయట కొన్ని బస్తాలు, లోపల కొన్ని బియ్యం బస్తాలు ఉంటే దాని తనిఖీ నిమిత్తం మొత్తం ఒక నమూనాలు సేకరించి డిఎం సివిల్ సప్లైస్ వారికి పంపిస్తూ ఉన్నాము. అక్కడ మనకు పీడిఎస్ బియ్యం నిర్ధారిస్తే అయితే మనకు ఈ బిల్ మీద 6A కేసు బుక్ చేస్తాము. తదుపరి వచ్చేసి మన గౌరవ డిఎస్ఓ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. రహదారికి అడ్డుగా వచ్చిన గేదెను మోటార్ బైక్ ఢీకొట్టిన సంఘటన సంఘంలో చోటు చేసుకుంది.
ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా సంగం ఎర్ర చెరువు సమీపంలో ఆర్చి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగం వైపు నుండి చెన్నవరపాడు గ్రామానికి వెళ్తున్న బైకు ప్రమాదవశాత్తు రహదారి అడ్డుగా వచ్చిన గేదెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమించడంతో స్థానికులు వెంటనే 108 వాహనంలో నెల్లూరు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయాలైన వారు చెన్నవరపాడు గ్రామానికి చెందిన కోటయ్య, శివరామయ్యగా గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో ఘనంగా జరిగిన దివంగత నేత ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునఃఆవిష్కరణ. విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు, ఆనం అభిమానులు. ఆస్ట్రేలియాలో పర్యటించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు. తన జీవితం కావలి తెలుగుదేశానికి అంకితం చేస్తానన్న కావలి ఎమ్మెల్యే. కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ప్రకటన. రాష్ట్ర ప్రజలకి జగన్ క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్. వెంకటగిరి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన. శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టిన ఆత్మకూరు సిఆర్డీటీ. రైస్ మిల్లులో భారీ రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తింపు. ఇవి బులెటిన్లో వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.